ఎన్నికల బాండ్ల వ్యవహారంలో ఎస్బీఐపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. గత 26 రోజులుగా ఏం చేశారంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించాలి అంటూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ జరిపించింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి విదితం. ఇక వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని నాడు ఎస్బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఇక ఆ సమాచారాన్ని ఈ నెల 13లోగా బహిరంగపరచాలని ఈసీకి స్పష్టం చేసింది. ఇక ఈ క్రమంలో మరింత గడువు కావాలి అంటూ ఎస్బీఐ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది.